హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్. ఈరోజు నేను పాలకోవాలు ఇంట్లోనే చేశానండి. చాలా టేస్టీగా అండ్ హెల్దీగా చాలా ఎమ్మీగా వచ్చాయి. రేపు గురు పౌర్ణమి కదా, బాబా గారి కోసం అని చేశాను నేను. అలాగే మా పాప కూడా చాలా ఇష్టంగా తింటుంది. కావలసిన పదార్థాలు: పాల పౌడర్ అండి, ఇది ఇన్స్టెంట్గా మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. అలాగే 3/4 కప్పు వరకు షుగర్ పౌడరు, కాచి చల్లార్చిన పాలు, 2 స్పూన్ల నెయ్యి, యాలకుల పొడి, జీడిపప్పు. ఇంతే అండి కావాల్సినవి. కడాయి పెట్టుకొని 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని అరకప్పు వరకు పాలు పోసుకుంటున్నానండి. 1.5 కప్పు వరకు మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను నేను ఇందులో. అలాగే 1/4 కప్పు వరకు షుగర్ కూడా వేసుకుంటున్నాను. మీకు స్వీట్ కావాలంటే ఇంకొక 2 స్పూన్లు ఎక్కువ వేసుకోవచ్చు. పౌడర్ కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని అసలు అక్కడి నుండి ఎక్కడికి కదలకూడదండి. చక్కగా కలుపుకుంటూ ఉంటే లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేదాకా పాకం కరిగి మనకి కలర్ చేంజ్ అవుతుంది. కలుపుకుంటూనే ఉండాలి. అడుగు అంటేస్తుందండి కలపడం ఆపేస్తే కనుక. చూసారా థిక్నెస్ ఎలా వస్తుందో. నేను కంటిన్యూగా కలుపుతూ మీకోసం షూట్ చేస్తూనే ఉన్నాను, గ్యాప్ కూడా తీసుకోలేదు. మొత్తం అంతా కలిసేసరికి ఈ థిక్నెస్ వచ్చేసింది. చూసారా, చాలా ఈజీ అండి, కలుపుతూ ఉంటే సరిపోతుంది అంతే. మొత్తం అంతా కూడా ప్యాన్కి సపరేట్ అయిపోతుంది కదా. 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి మొత్తం కలిసేటట్టు కలిపేసుకొని, చూసారా అంత దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్యాన్కి మొత్తం అంతా కూడా అలా స్ప్రెడ్ చేసుకొని ఒక 1 అవర్ దాకా చల్లారి పెట్టుకోవాలి. 1 అవర్ చల్లారాక ఇలా వచ్చిందండి నాకు. లైట్గా గోరువెచ్చగా వచ్చింది. చూసారా బ్యాటర్ అంతా కూడా ప్యాన్కి సపరేట్ అయిపోయి వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్నంతా ఒక చోటకి దగ్గరగా తీసేసుకో, ఎక్కడ బబుల్స్ లేకుండా ఒకసారి మొత్తం అంతా కూడా మన చపాతీ పిండిలా కలుపుకొని చేతికి 2 చేతులకి నెయ్యి రాసుకొని, నేను వీడియోలో చూపిస్తున్నాను చూసారా అలా కొంచెం కొంచెం ముద్ద తీసుకొని 2 చేతులతో ప్రెస్ చేసుకొని కోవా బిళ్ళలు రెడీ చేసేసుకోవడమేనండి. ఒకదాని తర్వాత ఒకటి నీట్గా అలా మనం గీ అప్లై చేసుకుంటూ చేస్తూ ఉంటే చేతికి ఎక్కడ అంటుకోదు. ఎందుకంటే కొంచెం గోరువెచ్చగా ఉంటుంది కాబట్టి. కంప్లీట్గా చల్లారితే కనుక చాలా బాగా వస్తాయండి మన కోవా బిళ్ళలు. మన చేత్తో మనం ప్రసాదం రెడీ చేసి ఆ బాబా గారికి కనుక నైవేద్యంగా పెడితే మనకు చాలా హాయిగా బాగుంటుంది కదా ఆ ఫీల్ కూడా. అలాగే ఇంట్లో వాళ్ళకి కూడా చేసి పెడితే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారు. పాలకోవాలు మనం ఎక్కువగా షాపుల్లోనే కొంటాము, అది చాలా ఎక్కువ ప్రాసెస్ అని. ఇలా చేసి చూడండి, చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ కూడా. పైగా మన చేత్తో చేస్తే అదో హ్యాపీగా ఉంటుంది కదా. నేనైతే కనుక ఈ ప్రసాదాన్ని రేపు బాబా గారికి నైవేద్యంగా పెట్టి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. అలాగే నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను మరిన్ని కొత్త వెరైటీ వంటలతో నేను మీ ముందుకు వస్తాను.